రామచంద్ర భగవాన్ యోక్త్రబంధనమైన తరువాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరికి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి, లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి వారితో ఆయనకు అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు
శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్ప భద్రాచలంలో అంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. గురుగారు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు అని అంటారు కదా, అసలు ఘట్టాలు ఏముంటాయి? శాస్త్రోక్తంగా నిర్వహించడం ఏంటి? అసలు అక్కడ జరుగుతున్న దాన్ని మీరు ఒకసారి చెప్తారు. అవునండి, జరుగుతూ ఉన్నటువంటి ఇది మొట్టమొదటి విశ్వక్సేన అర్చన అనేటిది అన్నాం కదా. శ్రీ మహావిష్ణువు యొక్క సైన్యములకన్నింటికి అధిపతి అయినటువంటి వాడు విశ్వక్సేనుడు. అంటే మనం ఏ కార్యమైనా ఒక యజ్ఞము లాంటి కార్యక్రమం చేస్తే, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి విఘ్నాలు కలిగించకుండా ఉండేటటువంటి విధంగా రక్షకులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక సభా కార్యక్రమం కానీ, ఒక యజ్ఞ కార్యక్రమం కానీ, ఇంకా ఏదైనా కానీ ఆ విధంగా విఘ్నాలు కలగకుండా ఉండడం కొరకు ఇటు విశ్వక్సేనుడు రక్షకుడుగా ఉంటాడు, గరుడుడు కూడా రక్షకుడుగా ఉంటాడు విష్ణుమూర్తికి. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది సీతారాముల కళ్యాణం. ఇది లోక కళ్యాణం కాబట్టి ఆ విధంగా విశ్వక్సేన అర్చన మొదలైనటువంటివి అయినాయి. గోదాన వ్రతం తర్వాత స్నాతకం మొదలైనవి పూర్తి అయినాయి. కాశీయాత్ర కూడా జరుగుతుంది. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ అనేటటువంటిది ఇప్పుడే జరిగింది. అటు అయోధ్యలో కూడా శ్రీరామనవమి ఈ సందర్భంగా కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. 12 గంటలకు సరిగ్గా సూర్యకిరణాలు వచ్చేటటువంటి విధంగా ఏర్పాటు చేశారు. 19 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. అంటే పాలభాగంలో, బాలరాముని పాలభాగంలో సూర్యకిరణాలు ఇక్కడ వచ్చి పడేటటువంటి విధంగా 19 సంవత్సరాల వరకు కాలం మార్పు వరకు అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ 12 గంటలకు కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తున్నారు. జరిగేటటువంటి వీటిల్లో కన్యావరణం తర్వాత వచ్చేది వరాగమనం, అంటే వరుడు రావడం అనేది జరుగుతుంది. వరుని తర్వాత వరపూజ జరుగుతుంది. మనకందరికీ తెలుసండి, వరపూజ జరుగుతుంది. లక్ష్మీ పూజ అనే అమ్మాయికి పూజ చేస్తారు. తర్వాత గోత్ర ప్రవరలు చెప్తారు. అంటే జనకుని పక్షంలో ఏమిటి, వాళ్ళ వంశం ఏంటి అని చెప్తారు. దశరథుని పక్షంలో ఏమిటి అనేది రామాయణంలో మనకైతే జనకుని పక్షంలోనేమో శతానందుడు చెప్పాడు, ఆ తర్వాత ఇక్కడనేమో వశిష్ఠుడు చెప్పాడు దశరథుని పక్షంలో. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. తర్వాత మహాసంకల్పం చేస్తారు. సంకల్పంలో మనకు తెలుసండి, అద్య బ్రహ్మణ శ్వేతవరహ కల్పే వైవస్వ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని ఇలాగా మొత్తం దేశాన్ని అంతా కూడా అంగ వంగ కళింగ కాశ్మీర అని ఇవన్నీ చెప్పేసి ఇంత పెద్ద మహారాజ్యంలో ఇక్కడ జరుగుతున్నది, ఈ ఇంటిలో లేకుంటే ఈ ప్రదేశంలో ఇది జరుగుతుంది అనేటటువంటిది చెప్పడం. సంకల్పాల తర్వాత మంగళాష్టకాలు చదువుతారు. తర్వాత కాళ్ళు కడగడం, కన్యాదానం చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత మధుపర్కాలు ఉంటాయి, యోక్తధారణ ఉంటుంది, రాముడికి సమర్పిస్తారు. అది మంగళసూత్రధారణ ఉంటుంది. భరతునకు చేయిస్తి పత్సల పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పతకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖరూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా
వైకుంఠరామ గోవింద భగవారాధనేశ్వర్తితమస్తు. ఓం సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడున్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాస్ గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది. దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికి ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజుకి. ఓం అర్చద ప్రార్చద ప్రియ ఇషేత్వోర్జేత్వేత సకలారాధనేశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాయువస్థో వాయువస్థో దేవో వస్తు విదాప్రాపయతు శ్రేష్ఠతమాయ కర్మణి. అధ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని బుధేపదం సమూఢమస్య పాగోసురే మధువాదారదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంద్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివమోనజః మధుజౌరస్తు నః పిబా మధుమాన్నో వనస్పతిర్మధుమానో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. సగృన్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి. తదనంతరం ఇమం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతాల లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అంటే గురువు గారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు కదా, ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది?
తానిషా కాలం నుంచి ఉందండి ఇది. ఎందుకంటే కుతుబ్షాహీ రాజుల్లో చిట్ట చివరి వాడైనటువంటి అబుల్ హసన్ తానిషా, వీళ్ళ రాజ్యం 1688లో పతనం అయిందండి, గోల్కొండ పతనం. ఔరంగజేబు సైన్యం దండయాత్ర చేసి ఆ విధంగా గోల్కొండ పతనం జరిగింది. అక్కన్న మాదన్నలను హత్య చేశారు. ఆ తర్వాత రాజును తీసుకుని వెళ్ళేసి ఔరంగాబాద్ జైల్లో బంధించారండి. అయితే అంతఃపూర్వము రామదాసును ఎప్పుడైతే చెరసాల నుంచి విడుదల చేశారో దాని మీద ఒక చెప్పుకోవాలండి. రామలక్ష్మణులే వచ్చి 6000 వరహాలు ఇచ్చారు, ఆ తర్వాత విడుదల చేయబడ్డాడు అనేటటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి, చరిత్రకారుల్లో కొంతమంది నిర్ణయించారు, అక్కన్న మాదన్నలే రామలక్ష్మణుల వేషాలు ధరించి రాత్రిపూట వెళ్ళి ఇచ్చారు అనేది చారిత్రక విషయం అండి. ఇది ఒకటి. అంటే అక్కన్న మాదన్నలు రాత్రిపూట రామలక్ష్మణులా కనిపించే వరకు లేచి నిలబడ్డాడట తానిషా, ఇదిగో ఇచ్చాము అనేటటువంటిది. అంటే లోకం నమ్మదు కదండి రామలక్ష్మణులు వచ్చారు అని అంటే. కాబట్టి ఏమై ఉంటుందని చరిత్రకారులు పరిశోధకుల్లో కొందరు నిర్ణయించారు. దీని మీద ఒక కథ కూడా రాశారు హరిబాబు అనేటటువంటి ఆయన. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, శివాజీ మహారాజు తాను శ్రీశైలంలో ఉన్నటువంటి భవానీ మాతను దర్శించడానికి వచ్చినటువంటి సందర్భంగా విడిది గోలకొండలో చేశాడు. అప్పుడు సీతమ్మకు జయిస్తే చింతాకు పతకం రామచంద్ర అని ఇట్లాగా వేదనతో చెప్పుకుంటున్నటువంటి ఎవరు ఇంత వేదనతో ఉన్నారంటే రామదాసును చెరసాల్లో వేశారంటే అప్పుడు శివాజీ మహారాజు ఈ తానిషా తోటి మాట్లాడాడంట. అంటే అటు మహారాష్ట్ర ప్రభువు ఆయన గొప్ప రాజు, అందువల్ల తానిషా అంగీకరించి శివాజీ కోరిక మీద రామదాసును విడిపించాడంట. ఇదొక చరిత్ర అండి. కాబట్టి చరిత్ర విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత రామదాసు అక్కడికి వెళ్ళేశాడు. వెళ్ళి అక్కడ భద్రాచలం యొక్క వికాసానికి దోహదం చేశాడు. భద్రాచలం పూజారిగా ఉండిపోయినాడు. అంతా రామమయం జగమంతా రామమయం అని ఆ విధంగా పాడుకున్నాడు. ఎన్ని వేల కీర్తనలు పాడారో కొన్ని మనకు లభించాయి. అపూర్వంగా శతకం లభించింది ఆయనది. భండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ, ఇట్లాంటి పద్యాలన్నీ దాంట్లో మనకు లభిస్తాయి. ఆ వైకుంఠమే దిగొచ్చింది అనేటటువంటిది. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కవంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని. లోకానికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయండి. ఒక రామాష్టకం రాశాడు సంస్కృతంలో రామదాసు. అద్భుతమైనటువంటి రాముని వర్ణన మనకు అందులో కనిపిస్తుంది. ఒక్క శ్లోకం మాత్రం చెప్తాను. శ్రీరామచంద్ర కరుణాకర దీనబంధో సీతా సమేత భరతాగ్రజ రాఘవేశ పాపార్తి భంజన భయాతుర దీనబంధో పాపాంబుదీ పతితం ఉద్ధరమ రమాం సనాతం. ఈ విధంగా 9 శ్లోకాలు ఉంటాయండి. అష్టకం దాంట్లో ఒకటి కలిసి ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటిది రామచంద్రుని వర్ణన రామదాస్ సంస్కృతంలో చేసినటువంటి ఇలాంటివి కనిపిస్తాయి. ఇక ఎన్ని కీర్తనలు ఉన్నాయో, ఇది సీతమ్మకు చేయిస్తాను ఇప్పుడే మనం వింటున్నాం కదా, అలాంటివి ఎన్ని కీర్తనలు ఉన్నాయో ఆ విధంగా అంతా రామమయం జగమంతా రామమయం మొదలైనటువంటివన్నీ కూడా రామదాసు అందించినటువంటివి. ఈ సందర్భంగా అవన్నీ గుర్తు చేసుకోవడం, ఎందుకంటే రామదాసు ఉన్నాడు కాబట్టి భద్రాచలం నిలిచింది అని. అందుకే ఆ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ద్వారా అప్పటి నుంచి నానవాయితీలు అలా కొనసాగుతూనే వస్తూనే ఉన్నాయి. అలాగే గురుగారు, అంతా రామమయం అంటే ఏంటి? ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది, అందరు జనాలు చూస్తున్నారు, టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు, కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. అంతా రామమయం అంటే ఏంటి అసలు? అంటే జగమంతా రామమయం అంటే ఈ సృష్టి ప్రారంభంలో అసలు ఎవరున్నారు అని ఏంటి? రామశబ్దానికి ఆత్మ అనేటటువంటి అర్థం ఉందండి. అంటే తత్వవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆత్మ. కాబట్టి సృష్టి ప్రారంభంలో ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఒకే ఆత్మ ఎవరు అంటే ఆల్ మైటీ అని ఇంగ్లీష్లో అంటాం చూడండి. ఆ ఆల్ మైటీ, ఆ దివ్యశక్తి ఎవరంటే ఆ రాముడు, ఆ ఆత్మ, ఏకాత్మ, విశ్వాత్మ, యూనివర్సల్ సోల్ అంటాం. కాబట్టి ఆ విశ్వాత్మ ఒకటే ఉన్నది. మనకు వేదంలో ఒక మంత్రం ఉందండి, అదేమిటంటే ఏకోపి బహుశ్యామః, నేను ఒక్కడిని అయినా కానీ బహుగా విస్తరించాను. అమీబా అంటే ఏకకణజీవి అండి. అమీబా నుంచి ఇంత జనాభా పెరగడానికి కారణం ఎవరంటే అమీబానే. ఏకకణజీవి నుంచి బహుకణజీవి పెరిగిందని ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో ఎట్లా మనం చెప్పుకుంటున్నామో, ఒకే చైతన్య శక్తి సృష్టి అంతటా వ్యాపించింది అని చెప్పుకుంటే అంతా రామమయం.
ఆ చైతన్య శక్తి ఏమిటంటే ఆత్మ, ఆ ఏకాత్మ ఏంటంటే యూనివర్సల్ సోల్ విశ్వాత్మ, ఆ విశ్వాత్మ ఏమిటంటే రామనామం. ఆ రామనామం అంతా రామమే అన్నప్పుడు సృష్టి అంతా ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడు. కాబట్టి పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా ఒకే రాముడు ఉన్నాడు. అదండి అంతా రామమయం అంటే. ఆధ్యాత్మిక పరంగా అర్థం చెప్పుకుంటాం, భౌతిక పరంగా ఇది చెట్టు పుట్ట రాయి రప్ప గుట్ట అన్నిట్లోనూ విశ్వాత్మనే ఉన్నది, ఆ పరమాత్మనే ఉన్నాడు అని భావన ఉంటే. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. స్వామి శివానంద